కోపడాలన్నప్పుడు హాయ్ గైస్ ఈరోజు నుంచి నేను ఈరోజు నుంచి డే 1 30 days ఛాలెంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు నా వ్యూస్ 1000 ఉన్నాయి యూట్యూబ్లో. అవి ఛాలెంజ్ కంప్లీట్ చేసేలోపు 1 lakh వ్యూస్ అంటే నెక్స్ట్ టుడే వచ్చేసి జనవరి 15 2026. నెక్స్ట్ ఫిబ్రవరి 15కి అంటే 2026 ఫిబ్రవరి 15కి వెళ్దాం అనుకుంటున్నా. అంటే 1 lakh వ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. నాకు ఇప్పుడు ప్రస్తుతం 4 subscribers ఉన్నారు. ఇక్కడైతే పక్క లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ అయితే ప్రొవైడ్ చేస్తారు దాన్ని. అంటే మా యూట్యూబ్ ఛానల్ ఐటీ స్క్రీన్ షాట్ అయితే పడుతుంది ఇక్కడ. నా ఫస్ట్ వీడియో కాదు ఇది, నా 23 or 22 వీడియో అయితే. నెక్స్ట్ నుంచి వరుసగా వస్తుంది. 30 days అయితే చూద్దాం. 30 days అయిపోయేలోపు మనకి 2 targets guys. 1 lakh వ్యూస్ ఫస్ట్ టార్గెట్ అయితే. 2500 subscribers సెకండ్ టార్గెట్. చూద్దాం మరి అసలు అవుతా లేదనేది. నెట్ లాగ్ అవుతుంది అసలు నేను ఎక్కడ. ఓకే బా ఇక్కడ సేమ్ గానే ఉంది. అది మన షార్ట్ పడ్డది. చూద్దాం గైస్ మన 30 days ఛాలెంజ్ అయితే ఎలా ఉంటుందో, అసలు ఎలా జరుగుతుందో అయితే చూద్దాం పక్క. అదే అంటే నాకు లాగ్ అవుతుందంటే ఈ అప్డేట్ అయిపోయింది కానీ నెట్ అయితే లాగ్ అవుతుంది నిజంగా. ఓపీ కొట్టిండు మనోడు. ఇక్కడ దింపు తొందరగా. ఓకే ట్రై చేద్దాం అసలు మళ్ళా లాస్ట్ అంటే నా ఉద్దేశం లాస్ట్ డే అసలు మనం ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడైతే మనవాడు ఇక్కడైతే అనుకుంటాను వాడి దగ్గర రోజు చేసుకున్నాం. ఓకే కనిపించిందా? అరే అరే మామూలు కొట్టలేవండి. ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు ఐరస్ యూజ్ చేసుకుంటున్నాం. ఎక్కడున్నారు ఉన్నారు. బ్యాక్ సైడ్ మా టీమ్మేట్ ఉన్నారు. నెంబర్ 2 ఉంది కదా బ్యాక్ సైడ్. మనోడి దగ్గర కన్సలేవేంటి? అదేంటి ఫిస్ట్ ఫైట్ చేస్తున్నా. ఇదేంటిది గైస్ ఇక్కడ? అదేంటి రివైవ్ పడుతుంది మా వాడి మీద. నేను ఈరోజు ఫస్ట్ మ్యాచ్ ఆడుతాను ఇదే గైస్. అంటే ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ఫస్ట్ బిఆర్ ర్యాంక్, ఇది సెకండ్ బిఆర్ ర్యాంక్ అనుకుంటా నేను ఆడింది. మళ్ళీ మా స్క్వాడ్ బతుకుతామా? ఇదైతే అయిపోతుంది, ఫుల్ అయిపోతుంది. అయిపోయింది అయితే. మా టీమ్మేట్ అక్కడ క్లిక్ చేసిండు. 3300 పాయింట్స్ వచ్చినాయి. ఓ జస్ట్ నెంబర్ 3 ఒక్కడే బతికిండు. జస్ట్ ఒక నెంబర్ 3 కూడా బతికిండు. ఇంకెవరు బతకలా. హై రేస్తో మాత్రం మామూలు కామెడీ కాదు. హై రేస్ తెచ్చాడు మామూలు బండి. లేకపోతే అక్కడ చూపెడుతుంది, ఇక్కడ నైట్ పడిపోయింది. నెట్ షాట్ కొడితే ఫుల్ కిల్ చేస్తాయి ఆయన కొట్టకుండా. ఎందుకంటే మనం అనుకుంది ఒకటే కిల్. మళ్ళీ మన టీమేట్ రివైవ్ కొడుతుంది.
మనకి ఇల్లు పోతే రాదు, మనం కొట్టేటప్పుడు వేరే కూడా వచ్చేట ఇద్దరు ఉన్నారు మళ్ళీ. అందుకే నేను చిన్నగా రేపు కిల్లు కొట్టేసా ఫస్ట్ టైం. డ్యామేజ్ ఇచ్చిన 550 ఇచ్చిన. మనోడికి రేవే కొట్టే ఛాన్స్ ఉంది కానీ రేవే కొట్టట్లేదు నాకు. ఫ్యాక్టరీ వద్దు, మనం అట్టే వెళ్ళిపోదాం వాడి దగ్గరికి. వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసిన గైస్. మ్యాక్సిమం ఈ వీడియో లింక్ అయితే పెట్టేస్తాను సాయంత్రం వరకు ఫిక్స్గా. నేను కూడా ఈ 30 డేస్లో నేర్చుకుంటా గైస్ థంబ్నెయిల్స్ గురించి, యూట్యూబ్ ఎడిటింగ్ గురించి మొత్తం A to Z నేర్చుకుంటూ ఉంటా, డే బై డే నేర్చుకుంటూ ఉంటా. నాతో కలిసి మీరు నేర్చుకోండి, అప్పుడు మీకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే యూజ్ అవుతుంది. ట్రై చేసి నేర్చుకోండి గైస్, మీరు చూడండి. అసలు ఫస్ట్ చూసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత డైలీ వెళ్ళే కొద్దీ నేర్చుకుంటా ఉండండి. మరి ఛానల్ నిండి అయిపోయే రోజు నేను ఫస్ట్ ఈ వీడియో లింక్ ఇస్తాను, అంటే కింద లింక్ ఇస్తాను. ఎందుకంటే ఈ వీడియో చూస్తారు కదా అసలు ఎలా స్టార్ట్ అయింది ఛానల్, అందుకే చూస్తుంది వీడియో. ఆడు కార్ ఎవరు పాలు తీసుకుని ఇక్కడ. ఏదైతే ఉన్నాయి మరి రూట్ బాక్స్ ఎనిమిది ఉన్నారు కదా అర్థం. MP5 అండ్ పారాఫిల్ ఉన్నాయి, నాకు MP5 వద్దు. షిట్, ఇది లాగ్ అవుతుంది అది. ఆడైతే ఏదో ఆడ వదిలేయండి, అక్కడ ఫస్ట్ రివైవ్ కొడుతూ ట్రై చేద్దాం. కామెడీ ఏంటంటే ఇప్పుడు ఎనిమిస్ ఉంది మొత్తం. ఆడ కారు కూడా తిరుగుతుంది మళ్ళీ ఆ చెట్లు. వీడెవడ కోడ యూజ్ చేసింది. బ్యాక్ టు బ్లాక్ సరిగ్గా చూస్తే అక్కడి నుంచి వస్తాను. ఎంత ఫైట్ అవుతుంది అది ఇటు పక్క. ఓకే మన దగ్గర ఏరియాస్ ఉన్నాయి. నా స్కోప్ కరెంట్ స్కోప్ పని చేయట్లేదా? సార్ స్కోప్ పని చేయట్లేదు, స్కోప్ పని చేయట్లేదు కదా. మా ఊరు నెట్ పోయింది, నాకు నెట్ పోయింది, నాకు అర్థం అవ్వట్లేదు. స్కోప్ చెప్పడం మర్చిపోయా. దీంట్లోనే ఈ 30 డేస్ ఛాలెంజ్లోనే ర్యాంక్ పుష్ కూడా ఉంటుంది. BR కానీ CS అని డే బై డే కడతాను. BR ఒక రోజు, CS ఒక రోజు ర్యాంక్ పుష్. లేదా CS పెట్టచ్చు, లేదా BR పెట్టచ్చు డే బై డే, లేదా డైలీ పెడతాను ర్యాంక్ పుష్. అయితే ఏదో కొత్త న్యూ కంటెంట్ అయితే వస్తాయి.